అనుకున్నట్టే ట్రిప్ చాలా బాగా జరిగింది కదా మనం. అవునులే, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సరే అయితే నేను వెళ్ళొస్తా. సరే బాయ్. సరే బాయ్. బృందావనంలో దర్శనం బాగా జరిగింది, కానీ నాకే సాటిస్ఫాక్షన్గా లేదు. నాకున్న ప్రశ్నలకు సరైన జవాబు దొరకటం లేదు. దేవునికి భగవంతునికి తేడా ఏమిటి? శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా? కృష్ణుడు అందగాడా? బృందావనం శృంగారవనమా? శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏమిటి? ఆయన పుట్టుకకు కారణం ఏమిటి? కృష్ణుడు మాధవుడా లేక యాదవుడా? రాముడు కృష్ణుడు ఒక్కరేనా? కృష్ణుడు నెమలిపించం ఎందుకు ధరించాడు? మురళి ఎందుకు మోగించాడు? కృష్ణుడు బ్రహ్మచార్య లేక స్వల్పచార్య? కృష్ణుడు యుద్ధంలో పారిపోయాడా? కృష్ణుడు దైవ ధర్మములను అర్జునునికి ఎందుకు బోధించాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు, కానీ వాటికి సమాధానం నాకు ఎక్కడ దొరుకుతుంది? కృష్ణ, నువ్వే నాకు దారి చూపించు. నమస్కారం అండి. మేము దైవ గ్రంథ ప్రచార నిమిత్తం ఇక్కడికి వచ్చాము. దైవ గ్రంథమా అంటే? త్రైత సిద్ధాంత భగవద్గీతకు సంబంధించిన అన్ని గ్రంథాలు మా దగ్గర ఉన్నాయండి. భగవద్గీతనా? అయితే శ్రీకృష్ణుడి గురించి పూర్తి వివరం తెలిపే గ్రంథం ఏదైనా మీ దగ్గర దొరుకుతుందా? ఉందండి. శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా? ఇందులో అసలు శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా, యాదవుడా మాధవుడా, ఆయన అసలు నెమలిపించం ఎందుకు ధరించాడు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుందండి. అవునా? ఇలాంటి ప్రశ్నలే నాకు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే నేను ఆ గ్రంథం చదువుతాను. సరే అండి, మీ ప్రశ్నలన్నిటికీ సవివరమైన సమాధానం ఇందులో దొరుకుతుంది. అయితే నాకు ఆ గ్రంథం ఇవ్వండి. నమస్కారం అండి. తెలియని కలలను కంటున్నా, ఇది వరకెరుగని ఉదయము చూస్తున్నా, మంచు మేఘమేలా ఒక గాలి వానలా మదినే తాకిలోన మాయేదో చేస్తున్నది.
కలిసి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామా? నాకు ఎప్పటి నుంచో బృందావనంకి వెళ్ళాలని ఉంది. అందరం కలిసి అక్కడికి వెళ్దామా?